హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూరలు ఇంట్లో ఏమీ లేనప్పుడు చక్కగా మనకి మునగాకు అందుబాటులో ఉందనుకోండి, మంచి కూర చేసేసుకోవచ్చు అండి. దీనికి మునగాకు పచ్చిశనగపప్పు ఉంటే చాలండి. దీనికి ఏమేం కావాలి, ఎలా చేయాలి, ఇది మునగాకు పాటోళి కదండి, చాలా బాగుంటుంది. చక్కగా అన్నంలోకి చూడండి ఇంత పొడిపొళ్ళాడిపోతుందో. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలనేది చూసేద్దామండి. నేను ఒక పెద్ద బేసన్కి మునగాకు బాగు చేసేసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఈ శనగపప్పు 4 గంటలు నానబెట్టానండి, 4 అవర్స్ నానబెట్టాను. నూనె, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. చూడండి వెల్లుల్లిపాయలు మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. నేను ఒక 6-7 దాకా తీసుకున్నాను. తిరగమాత గింజలు, ఒక్క ఎండుమిరపకాయ, కరివేపాకు. ఇవి దీనికి కావాల్సిన. మునగాకు చూసారు ఎంత పొడిపొళ్ళాడిపోతుందో. కడిగి చక్కగా పక్కన పెట్టేసుకున్నానండి. ఇది 4 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు ముందు మనం పేస్ట్ చేసేసుకుందామండి. నానిన పచ్చిశనగపప్పుని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని, దీనికి కారం మీరు ఎంత తింటారనేది మీ టేస్ట్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. నేను ఈ కూర వరకు చెప్తున్నానండి. ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసాను. ఎండుమిరపకాయలు ఒక 6 తీసుకున్నానండి. ఇవి బేడగి కాయలండి, బాగా కారంగా ఉండవు. మీకు కావాలంటే గుంటూరు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయ వేసేసి ఇట్లా పేస్ట్. నీళ్లు పొయ్యొద్దండి, అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఇందులో నూనె వేసేసుకుందాం. 4-5 చెంచాలు పైనే వేసానండి. ఒక 5 చెంచాలు 6 చెంచాల దాకా వేసాను. ఎందుకంటే పాటోళి అంటే లో ఫ్లేమ్లో వేగుతుందండి. నూనె కాగంగానే తిరగమాత గింజలు వేసేసుకొని, వెల్లుల్లిపాయ కూడా చితక్ కొట్టుకొని ఇట్లాగా వేసేసుకుందామండి. మీరు వెల్లుల్లిపాయ తినము అంటే ఇంగు కూడా వేసుకోవచ్చు అండి. వెల్లుల్లిపాయ తీసేసి కరివేపాకు వేసేసాను. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఈ రుబ్బుకున్నాం కదా శనగపప్పు ముద్ద, అది వేసేసేద్దాము. ఇది లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మనం అడుగంటకుండా చేసుకోవాలండి. అడుగంటిపోతూ ఉంటుంది చూడండి, ఇట్లా పట్టుకుంటూ ఉంటుంది ప్యాన్కి. ఇట్లా గోకేస్తూ గరిటెతోటి పొడిపొళ్ళాడే వరకు వేయించుకోవాలండి. చూడండి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాం. రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం అనేది మీరు ఎంత తింటారో అంత మీరు వేసుకోండి. మేము తినే టేస్ట్ని బట్టి మేము ఉప్పు కారం యాడ్ చేశానండి. మా ఇంట్లో తినేంత బాగా కలుపుకుంటూ దీన్ని పొడిపొళ్ళాడేటట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా పొడిపొళ్ళాడేటప్పుడే మనం మునగాకు అనేది ఇందులో యాడ్ చేసేయచ్చు. చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ముద్దలాగా వేసాం మనం. ఇట్లా పొడిపొళ్ళాడిపోయింది. మునగాకు యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని పొడిపొళ్ళి ఎక్కువసేపు వేగకూడదండి. ఆకుకూర అనేది కూడా ఎక్కువసేపు వేగితే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పోతాయండి. ఉడకటం కానీ వేగటం కానీ ఎక్కువసేపు చేస్తే లీఫీ వెజిటబుల్స్ వాల్యూస్ అన్నీ పోతాయి. ఒక్క 2-3 నిమిషాలు దీన్ని కలుపుతూ వేయించేసుకొని ఆపేసుకోవటమేనండి. స్టవ్ బాగా ఇట్లా కలుపుకుంటూ చూడండి, చాలా బాగుంటుందండి ఈ కూర. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు చక్కగా ఇట్లా వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడానండి. దీంట్లో చాలా మనకి పోషకాలు ఉన్నాయండి మునగాకులో. ఇది మనం తినటానికే కాకుండా నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు వచ్చినా, వీపు నొప్పి వచ్చినా కూడా అది కూడా నేను చేసి చూపిస్తానండి వీడియో. ఈ మునగాకుతోటి మనం పెయిన్స్ కూడా తగ్గించుకోవచ్చు, ఉపశమనం పొందొచ్చు. ఇప్పుడు ఇట్లా వేగిపోయినటువంటి మునగాకు పాటోళిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూస్తున్నారా పొడిపొళ్ళాడిపోతుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మొత్తం సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాం. వెల్లుల్లిపాయలు వద్దు అనుకుంటే మీరు ఇంగుతో అయినా చేసుకోవచ్చండి దీన్ని. లేదు శనగపప్పు తినము అంటే కందిపప్పు, పెసరపప్పు ఏదైనా పర్వాలేదండి. ఏ పప్పుతో అయినా చేసుకోవచ్చు. కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, శనగపప్పు కానీ, ఈ 3 పప్పుల్లో ఏ పప్పు అయినా కూడా బాగానే ఉంటుందండి. ఒక 4 అవర్స్ మనం దాన్ని నానబెట్టాలి పప్పుని. చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసేటటువంటి ఈ మునగాకుని కాయలు తింటాము మనం, ములక్కాయలు. అలాగే మునగాకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా. అన్నీ టేస్ట్ చూస్తున్నాం వరుసగా. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి మునగాకుతో. అవన్నీ కూడా మనం చేసి చూద్దామండి. కలర్ఫుల్గా ఉంది కదా, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.